పెరిఫెరల్ న్యూరోపతి అంటే మన బ్రెయిన్లో కాకుండా బయట ఉన్న నరాల్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. వాటిల్లో ఆ నరాలు ఎక్కడైతే డ్యామేజ్ అయ్యాయో లేకపోతే వాటి ఇబ్బంది పడుతున్నాయో ఆ ఇబ్బంది నుంచి వచ్చే సిమ్టమ్స్ వీటిలన్నిటిని కలిపి పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అయితే ఈ పెరిఫెరల్ న్యూరోపతిలో ఏంటంటే కొద్దిగా అరచేతులు కానీ అరికాలు కానీ మంటలు నొప్పులు ఏదో పొడిచినట్లా ఉండడం మొద్దుబారి పడడం ఇటువంటి తరచుగా చూస్తూ ఉంటాం. ఈ నర్వస్ సిస్టంలో రెండు రకాలు ఉంటాయి, సెన్సరీ నర్వస్ సిస్టమ్, మోటార్ నర్వస్ అనమాట. సెన్సరీ నర్వ్స్ కి ఎఫెక్ట్ అవుతాయి ఈ నొప్పి, ఈ టింగ్లింగ్, కొద్దిగా మంటలాగా ఉండడం, కాళ్ళు మంటలు ఎక్కువ చెప్తా ఉంటారు. అలానే మోటార్ నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పట్టు అంటే ఇప్పుడు చెప్పులు వేసుకునేటప్పుడు పట్టు సరిగ్గా ఉండకపోవడం, నడకల ఇబ్బంది ఉండడం, ఇవన్నీ మోటార్ నర్వ్స్ ఇబ్బంది పడినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రథమంగా ఈ పెరిఫెరల్ న్యూరోపతి వచ్చేటప్పటికి ఎక్కువగా షుగర్ వల్ల ఈ నరాలన్నో డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కొన్ని రకాలైన వైటమిన్స్ అంటే B12 డెఫిషియన్సీ ఉన్నా సరే, B1 కానీ B6 కానీ, ఈ వైటమిన్ ఈ డెఫిషియన్సీ, ఫోలేట్ డెఫిషియన్సీ ఉన్నా సరే ఈ మంటలు ఈ పెరిఫెరల్ న్యూరోపతి చూస్తూ ఉంటాం. ఆల్కహాల్ సివియర్గా అబ్యూజివ్ గా తీసుకున్నా సరే ఈ కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్, పోస్ట్ వైరల్ ఫీవర్స్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ పెరిఫెరల్ న్యూరోపతి లాంటి సిమ్టమ్స్ చూస్తున్నారో హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉన్నాయి. మీరు హోమియోపతిని కన్సల్ట్ చేస్తే చాలా మీరు హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.